హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చిన్న చిన్న సేవింగ్స్ ఏ విధంగా చేయాలి, అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయం తెలుసుకుందాం. ప్రాపర్ ప్లానింగ్ ప్రివెంట్స్ పూర్ పర్ఫార్మెన్స్. అంటే చక్కని ప్లానింగ్ కనుక ఉన్నట్టయితే మన వర్క్స్ కానీ ఆర్థికంగా ఉన్నటువంటి ఇష్యూస్ కానీ సులువుగా పరిష్కారం అవుతాయి. ఉదాహరణకి ప్రతి నెల మనకి ఆదాయం వస్తుంది, ఖర్చులు కూడా ఉంటుంది. అనుకోకుండా ఒక 30,000 రూపాయలు ఒక నెలలో ఎక్స్ట్రా వచ్చిందనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఆ నెలలో మనకు అదనంగా 30,000 భారం పడడంతో పాటు నెక్స్ట్ మంత్ కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సో చిన్న చిన్న పొదుపు సూత్రాలు కనుక పాటించినట్టయితే దానికి చక్కని పరిష్కారం లభిస్తుంది. ఆ పరిష్కారం ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి కార్ ఇన్సూరెన్స్ ఉందనుకుందాం. దానికి ఒక 15,000 రూపాయలు అవసరం అవుతుంది. సో దానికి సంవత్సరానికి ముందే మనం బ్యాంకులో ఆన్లైన్ ఆర్డి జస్ట్ ఒక 1,000 రూపాయలు ప్రతి నెల మనం ఆన్లైన్లో ఆప్షన్ కనుక మనం సెట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మన శాలరీ అకౌంట్ నుండి ప్రతి నెల ఆన్లైన్లో ఆ పర్టికులర్ డేట్ నాడు డిడక్ట్ అవుతుంది. సంవత్సరం తిరిగేసరికి 12,000 జమ అవుతాయి. ప్లస్ ఇంట్రెస్ట్ కూడా 1,200 నుంచి 1,300 వరకు మనకి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. అంటే 12,000 ప్లస్ 1,200 13,200 అవుతాయి. దానికి సింపుల్గా ఒక 1,000-2,000 యాడ్ చేసుకున్నట్టయితే మనం కార్ ఇన్సూరెన్స్ అనేది పేమెంట్ చేయవచ్చు. అలాగే పిల్లల బర్త్డే ఉందనుకోండి, సేమ్ ఇదే విధంగా ఇంకొక 1,000 రూపాయలు ఇంకొక ఆర్డి, ఎన్ని ఆర్డీలైనా చేసుకోవచ్చు. ఆ విధంగా చేస్తే దానికి కూడా ఒక 12,000 ప్లస్ ఇంట్రెస్ట్ జమ అవుతుంది. సో దానికి కూడా ఒక 1,000-2,000 కలుపుకున్నట్టయితే ఈ కార్ ఇన్సూరెన్స్ వెళ్ళిపోతుంది, పిల్లల బర్త్డే కూడా వెళ్ళిపోతుంది. ఆ 30,000 అనేది మనకు ఈజీగా పరిష్కారం అవుతుంది. మరి ఈ చిన్న మొత్తాలతోని పెద్దగా సాధించేది ఏముంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. చిన్న చిన్న మొత్తాలతోనే అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. మీకు ఒక ఉదాహరణ ఇవ్వదలుచుకున్నాను. మనందరికీ తెలుసు, ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ సంస్థ నారాయణమూర్తి ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాలని నిర్ణయించుకోవడం జరిగింది. కానీ అతని దగ్గర డబ్బులు లేవు. అప్పుడు అతను తన సతీమణి సుధామూర్తి గారిని అడిగి 10,000 రూపాయలు తీసుకొని ఒక చిన్న రూమ్ తీసుకొని ఈ కంపెనీని స్టార్ట్ చేసిండు. ఆ 10,000 కూడా సుధామూర్తి గారి తల్లిగారు చిన్న చిన్న పొదుపు చేసి అవన్నీ కూడా అక్యుములేట్ చేసి తన కూతురు సుధామూర్తి గారికి ఇవ్వడం జరుగుతుంది. సో తన సతీమణి దగ్గర తీసుకొని ఆ 10,000 రూపాయలతోని ఒక చిన్న ఆలోచన, ఒక సాఫ్ట్వేర్ సంస్థని స్థాపించాలి, ఇది అందరికీ ఉపయోగపడాలి, ఒక పర్పస్ ఆలోచించి ఆయన నిర్ణయం తీసుకొని ఆ కంపెనీ స్థాపించడం జరిగింది. అది ఇప్పుడు మహావృక్షమై ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గల ఇన్ఫోసిస్ సంస్థ కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించింది. కొన్ని వేల బిలియన్ డాలర్ల ఆదాయం సాఫ్ట్వేర్ అంతా కూడా మనం ఫారిన్కి తర్వాత మన లోకల్గా సప్లై చేయడం వలన మనం విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్నాం. ఆర్థికంగా మన దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఉపాధి కల్పన ప్లస్ ఆర్థికంగా దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, సంస్థకు ఉపయోగపడుతుంది, వారి కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది. సో 10,000 అని చెప్పేసి మనం తక్కువ అంచనా వేయకూడదు.
దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత అమౌంట్ అనేది ముఖ్యం కాదు, దాన్ని బట్టి మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మిత్రులారా, ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించేసి ఈ చిన్న చిన్న పేమెంట్స్ అన్నీ కూడా సరళతరం చేసుకున్నట్టయితే జీవనం సాఫీగా సాగుతుంది. థ్యాంక్ యూ.